నమస్కారం. శ్రద్ధ టీవీ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా రేగడి మండలం వండానంపేటలో పచ్చగుండాలు రెచ్చిపోయారు. గ్రామ సర్పంచ్ వియ్యపు చక్రపాణి కుటుంబంపై అర్ధరాత్రి మద్యం సేవించి మహిళల ముందు వికృత చేష్టలతో పైశాచికంగా దాడులు జరిపారు. పచ్చముఖలు వియ్యపు వెంకటరమణ, వియ్యపు జనార్దన, వియ్యపు వెంకటమ్మలకు తీవ్ర గాయాలు కాగా రాజ్యం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. టీడీపీకి చెందిన ముంజేటి పురుషోత్తం నాయకుడి ఆధ్వర్యంలోని గతంలో కూడా బాంబులతో దాడి చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా నారు రామకృష్ణ, శ్రీనివాసరావు, సాయి కుమార్, మోహన్ రావులు అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి దాడులు జరిపారని బాధితులు తెలిపారు. ఆసుపత్రి వద్దకు చేరుకుని ఇన్ఛార్జ్ తలే రాజేష్ బాధితులకు పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కార్యకర్తల మీద, నాయకుల మీద టీడీపీ గూండాలు అమానుష్యంగా ప్రవర్తించిన తీరు కానీ, దాడిని కానీ మేము ముక్తకంఠంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు అని ఎన్నిసార్లు చెప్పినా సరే చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టుగానే ఉంది ఈ యొక్క కూటమి చెందిన నాయకులకు కానీ, వాళ్ళ యొక్క కార్యకర్తలకు కానీ. ఇక్కడ మహిళలను కూడా చూడకుండా నిన్న రాత్రి అర్ధరాత్రి ఇళ్లల్లో దూరి మహిళలను కానీ, అక్కడున్న ముసలి వాళ్ళని కానీ, నాయకులను కానీ మీరు ఇలా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇలాంటి సంఘటనలను మరలా జరుగుతూనే ఉన్నాయి. మీరు ఈరోజు చేసే ప్రతి హింసకి, ప్రతి తప్పుడు పనికి కూడాను తర్వాత బదులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి హింసను ప్రోత్సహించడం కానీ, హింసను ఇలా మీరు చూపించడం కానీ చేస్తే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా పోలీసులకు కూడా ఒకటే చెప్తున్నాను, మీరు న్యాయం ఎటు ఉందో అటువైపు కొమ్ము కాయండి. రాజ్యాంగం మీకు ఇచ్చిన ఏదైతే మీ ఉద్యోగ ధర్మం ఉందో దాన్ని రాజ్యాంగానికి అనుగుణంగానే మీరు విధులు నిర్వహించండి. వైసీపీ కార్యకర్తలు అండి. టీడీపీ గోండా జలం వచ్చి మా సింగిల్గా మా ఫ్యామిలీ ఉంటే మా హౌస్ సింగిల్గా ఉండడము, మా మీద మా ఫ్యామిలీస్ ఎవరు లేని టైం చూసి మా మీద అటాక్ చేసి లేడీస్ అని కూడా చూడకుండా అసభ్యంగా బిహేవ్ చేశారండి. మాకు ప్రాణహాని ఉందండి. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వెళ్తే మా మీద అటాక్ చేయలేని గ్యారెంటీ కూడా మాకు లేదండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని గవర్నమెంట్కి మేము విన్నపిస్తున్నాం. ఫుల్గా డ్రింక్ చేసుకొని, డ్రగ్స్ తీసుకొని ముంజేటి పురుషోత్తం నాయుడు అని వచ్చే ప్రతిసారి కూడా మా మీద అటాక్ చేయిస్తారండి. ఇంతకుముందు కూడా 2-3 సార్లు మా ఇంటి మీద బాంబులు కూడా వేశారండి. కానీ వాళ్ళతో మేము బలపడలేమనే ఉద్దేశం మీద, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా ఏదైనా చేయగలరు అనే ఉద్దేశం మీద మేము ముందుకు వెళ్ళలేదండి. కానీ ఇప్పుడు మేము నిద్రించి 10 నుంచి 11 లోపు నిద్రించి టైం ఇప్పుడు వచ్చి మా మీద అటాక్ చేశారండి. చిన్నపిల్లలు ఉన్నారండి, చూడకుండా కూడా మా మీద అటాక్ చేశారండి. పిల్లలు కూడా ఇప్పుడు ఫుల్ ఫేవర్తో ఉన్నారండి. మా ఇంట్లో రక్తం అడుగులు కూడా ఉన్నాయండి. అవి మాత్రం చూసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కార్యకర్తలు